హాయ్, దిస్ ఈజ్ దామోదర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఈరోజు కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన లోపాలు కానీ కొన్ని మాట్లాడదలుచుకున్నాను. నా ఒపీనియన్ అది ఎంతవరకు వాస్తవం అనేది ప్రజలు నిర్ణయించండి. మనం పరీక్షించినట్లయితే గవర్నమెంట్ వాళ్ళు పథకాలు ఇస్తుంటారు. ఓకే, గవర్నమెంట్కి అధికారం ఉంటుంది మనీ చెలాయింపు చేయడానికి, మనీ ఇవ్వడానికి, బిల్లులు పాస్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఆయన దానికి రథసారథి గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు అధికారం ఉందని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉండే ప్రాంతానికి అధిక నిధులు ఇవ్వడము అది ఎంతవరకు కరెక్టు? రెవెన్యూ అనేది ఎట్లా వస్తుంది? స్టేట్లో అన్ని ప్రాంతాల నుండి కలెక్ట్ చేస్తేనే వస్తుంది. పర్టికులర్గా ఒక ప్రాంతానికి వెచ్చించడం ఎంతవరకు కరెక్ట్? ఇండైరెక్ట్గా అలా ప్రాంతం మీద పార్షియాలిటీ చూపించినట్టే కదా. ఇది ఓ రకంగా ప్రలోభమే. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఖర్చు పెడతావు బాగా, అన్ని ప్రాంతాల నుండి కలెక్ట్ చేసినామని ఒక ప్రాంతంలో ఖర్చు పెడితే ఈరోజు 5 ఏళ్ళ తర్వాత నువ్వు దిగిపోయిన తర్వాత కూడా ఆ ప్రాంతం వాళ్ళు నీకే ఓట్లేడు వేస్తారు. ఎందుకంటే కొంచెం స్వార్థం ఉంటుంది, మాకే చేశాడు కదా అన్న ఫీలింగ్తో నీకే ఓట్లు వేస్తారు. ఇండైరెక్ట్గా నువ్వు ఓట్లను కొన్నట్టే కదా, వేరే వాళ్ళ మనీ నీటే పెట్టినట్టే ఖర్చు. సరే, రాష్ట్రంలో డెవలప్మెంట్లో భాగంగా అది ఒక భాగం అంటావు. అవసరం లేని చోట కూడా యావరేజ్గా పోలిస్తే ఆ ఊర్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని డెవలప్ చేసి ఆదర్శంగా నిలపాలి, కానీ ఒక జిల్లాను ఆదర్శంగా నిలపాలనుకుంటే ఉన్న 10 జిల్లాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా నిలపాలని కోరుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ దుబ్బాకలో ఒక స్కూల్ ఏమో కట్టారని తెలుసు, 4 కోట్లేమో ఖర్చు పెట్టాడు మన కేసీఆర్ గవర్నమెంట్ సార్. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక 4 కోట్లు అంటే చాలా అదర్ ఫెసిలిటీస్ అనవసరంగా ఉంటుంది. అంటే అక్కడ ఆయన చదివాడన్న ఒక మమకారమో లేకుంటే ఏ ఉద్దేశంలో కొన్ని ఊర్లలో కనీసం టాయిలెట్ లేక స్కూల్ ఉండిపోయినాయి. అంటే ఆయన చదువుకున్న దానికి అట్లా పెడతాడు. ఇప్పుడు చదువుకున్నాడు అని చెప్పేసి అట్లా ఖర్చు పెడతారు. రేపు అన్నాడు 5 ఏళ్ళ తర్వాత కూడా ఎప్పటికి గెలిపిస్తాడు ఇంకా ఆ ఊరోళ్ళు అంత చేసిండు కాబట్టి. అంటే ఓ రకంగా కొన్నట్టే కదా. ఎవరి పైసలు అవి? నేను అనేది ఏంటంటే ఎవరు చేయకుండా ఉండొద్దని కదా నా ఉద్దేశం. అందరికీ ఖర్చు పెట్టాలి. మన ఏదో స్వార్థంగా మన ఊరు అది అని పెట్టొద్దు. అది నీ పైసా కాదు, నా పైసా కాదు, అది మొత్తం ప్రజల పైసా. ఇంకో విషయం, డబుల్ బెడ్రూమ్ 8 లక్షలు అవసరమా? 8 లక్షలు ఒక ఇంటికి అవసరమా? చేస్తేనేమో హైలైట్ చేద్దామంటావు. 8 లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఇంటికి ఎన్ని ఇండ్లు కట్టిస్తావు నువ్వు? మొత్తం స్టేట్ వైడ్ ఇండ్లు లేని వాళ్ళకి కట్టిస్తావా? అవసరం లేదు. 3 లక్షలు పెట్టి కట్టి ఒక్కొక్కరికి. డబల్ బెడ్రూమ్ ఎందుకు? ఉండడానికి ఇల్లే గతి లేనప్పుడు నువ్వు ఎక్కడికి మీటింగ్ పోతావు అక్కడికి 400 ఇండ్లు 600 ఇండ్లు శాంక్షన్ చేస్తావు. ఎవరిది ఉంటుంది? ప్రజాప్రతినిధులదే చెలాయింపు ఉంటుంది. ఇంటి దాకా వస్తాం. ఒకవేళ శాంక్షన్ అయినా కానీ ఏ లంచం రూపంలో 3 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. నీకుండొచ్చు ఇవ్వాలని కేసీఆర్ సార్, మీకుండొచ్చు. కానీ ప్రజల మధ్యలో ప్రజాప్రతినిధులే తింటారు, అది పక్క. నియోజకవర్గానికి 400 ఇండ్లు అంట. ఎవరికి వస్తాయి? ఏ సర్పంచ్లకో. ఊరికి 2 ఇండ్లు అన్నా కానీ సర్పంచ్లకు తెలిసిన వాళ్ళకు వాళ్ళకి అలాగే అవుతాయి. నేను అనేది అంటే ఖర్చు తక్కువ ఉన్నా పర్లేదు కానీ అందరికి అందేటట్టు చూడాలి. మారండి, ఇప్పటికైనా పెడుతున్నారు కాదట్లేదు. ఇంకా రామదాసు సినిమాలో చూపించినట్టే ఇంకా సామాన్య మానవునికి వచ్చేదానికి ఏం మిగిలేదన్నట్టు అదే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా ప్రలోభ పెట్టొద్దు. నీ ఉండేతోనే ఖర్చు పెట్టడం కాదు, డిజిటల్ ఒక ఊరిని చేయడం కాదు, అన్ని ఊర్లను చేయాలి. కొన్ని డిస్టిక్లను అయితే ఒక మళ్ళీ మినీ ఆంధ్రం చేసేటట్టున్నారు పార్షియాలిటీ చూపించి. అన్ని డిస్టిక్లను చూడండి, అన్ని చూస్తారని భావిస్తున్నా. మీ పాలన నాకు నచ్చింది, కొన్ని లోపాలని చెప్తున్నా. ఎందుకంటే మొత్తం అనేది సిస్టమ్ అనేది 100% ఎక్కడ జరగదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎట్లా ఉంది ప్రాణయ్?